అందరికీ ఈ శుక్రవారం దినంలో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని వందనాలు చేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమల యేసయ్య, కృపల దేవ, దయగల నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మేము కాచికపోయినందుకు నీకు వందనాలు తండ్రి. దుస్తుని ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నాను. మేము అందరితో నేను రక్షిస్తూ ఆ తరపు వాక్యం ద్వారా తండ్రి ఎవరితో ఏ రీతిగా మాట్లాడుకోవచ్చునో అలా మాట్లాడమని నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అల్ఫా ఒమేగా అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. అల్ఫా ఓమేగా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, ప్రగటిలో కృపా నిలయమా, మోది మీ వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువుని ప్రేక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని దీని వాక్యం చేద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రము మహోన్నతులం ఆగండి సరికి వందనాలు తండ్రి. దాన్ని ఇంతవరకు తండ్రి మనందరం తండ్రి సజీవులకు తండ్రి కాపాడుతండి, భద్రపరుస్తుంది, స్థిరపరుస్తుంది. ఎక్కడు హాని కలగకుండా తండ్రి మన తండ్రి మన స్థిరపరిచి నీకు వందనాలు వేసా. కొద్దిసేపు తండ్రి అమృతంలో తండ్రి నీ వాక్యం ధ్యానిస్తుంది తండ్రి. మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంది తండ్రి. నీ మాట మాత్రమే తండ్రి మాకు వినిపించడం ప్రార్థిస్తుంది తండ్రి. నీ వాక్యంలో తండ్రి లోతైన మర్మాలు తండ్రి మేము చూచినట్లు, మేము గ్రహించినట్లు మా కళ్ళను మీరు తెరవమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈరోజు మనకి కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 20వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని అందరినీ బాగు చేశాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కులో ఎంత గొప్ప శక్తి ఉందంటే వారిని బాగు చేసే శక్తి ఉంది. ఈరోజు నువ్వు ఏ సమస్యలో బాధపడుతున్నావు, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సమస్యల నుంచి నేను బాగు చేయబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సమస్య అయినా కానీ దేవుడు మాట్లాడుతున్నాడు వాటి నుంచి నిన్ను విడిపించబోతున్నాడు, బాగు చేయబోతున్నాడు. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఎక్కడ తప్పిపోతున్నావు, ఈరోజు నీ చదువులో కానీ నీ ఉద్యోగంలో కానీ నువ్వు ఎక్కడైతే ఆగిపోతున్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అక్కడే ఆగిపోవు, ఇంకా కొనసాగుతావు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు వారిని విడిపిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను ఏ బంధకాలైతే నిన్ను అడ్డుగా ఉంచుతున్నావు నీ ఆశీర్వాదానికి దేవుడు మాట్లాడుతున్నాడు వాటిని విడిపిస్తా అన్నాడు దేవుడు నిన్ను. ఈరోజు వాటి నుంచి దేవుడు నిన్ను గొప్పగా విడిపించబోతుందని దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నాకు ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మౌనతం ఆడేశ్వరికి వందనాలు తండ్రి. తండ్రి శ్రేష్టమైన వాక్యం ద్వారా తండ్రి మాత్రం మాట్లాడింది వందనాలు వేసా. వాక్యం తండ్రి ఒక నాటకు విషయం పంపించింది తండ్రి. ఎంతో మందికి తండ్రి వాక్యం తండ్రి ఆదరణగా మార్చబడింది అక్కడ ప్రార్థిస్తుంది తండ్రి. ఇక్కడ చూసి తండ్రి వాక్యం విన్న తర్వాత తండ్రి ఎవరు కూడా తండ్రి నశించిపోదు తండ్రి, ఎవరు కూడా తండ్రి వారి గుంటలో తండ్రి ఉండొద్దు తండ్రి. వాడు ఈరోజు విడిపించబడుతుగా అక్కడ ప్రార్థిస్తుంది తండ్రి. నీ వాక్కు ఈరోజు వారికి బాగు చేయనుగా అక్కడ ప్రార్థిస్తాం తండ్రి. వారి అనారోగ్య సమస్య అయినా, వారి అప్పుల సమస్యలైనా, వారి మనసు శాంతి లేక బాధపడుతుందా, ఏ సమస్యలైనా యేసు నామములో నీ వాక్కు వారి రోజు బాగు చేయనుగా అక్కడ ప్రార్థిస్తుంది తండ్రి. బలమైన అభిషేకము వారి పట్ల కుమరించమని యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.